ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి శంకరమ్మాళ్ గురించి ఈరోజు మనము చెప్పుకుంటాం. శంకరమ్మాళ్ళని గురించిన వివరాలు ఏమీ లేవు. మనకు తెలిసిందంతా కూడా ఆమె ఒక బాల్య వితంతువు అని, వంట మనిషిగా మారిందని తప్ప. భారతదేశంలోని బాల్య వితంతువులందరూ భగవంతుని గురించి స్మరిస్తూ పఠిస్తూ దైవ మందిరాలని దర్శిస్తూ ఉండమని ఉద్బోధింపబడేవారు. శంకరమ్మాళ్ళు చాలా తెలివిగల బాలిక. ఆమె దేవుడిని వెతకమంటే సత్యాన్ని వెతకటమేనని, ఎందుకంటే లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక విశ్వజనీన సత్యం ఉంటుందని కనుగొన్నారు. ఎంతో చిన్న వయసులోనే ఆవిడ ఇలా భావించారు. ఆమె కుటుంబంలో ఆమె పట్ల దయతో ఉండే ఒకే ఒక వ్యక్తి ఆమె సోదరుడు. ఆమె కౌమార దశలో ఉన్నప్పుడు, అంటే 13-19 సంవత్సరాల మధ్య వయసు అన్నమాట. అప్పుడే ఆమెకు కైవల్య నవనీతము, యోగ వాసిష్టం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను పరిచయం చేశారు వారి సోదరుడు. వందలాది మంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ కూడా హిందూ మతం ప్రకారం వాటి వెనుక అంతర్లీనంగా ఉన్నది ఒకే ఒక సత్యమనే ఆమె ప్రగాఢ విశ్వాసాన్ని ఆ గ్రంథాలు బలపరిచాయి. కేవలము సద్గురువు కృపకు పాత్రులమైతేనే సత్యానికి చేరువ కాగలమనే ఆమె విశ్వాసాన్ని కూడా ఆ గ్రంథాలు బలపరిచాయి. సత్యము ఎప్పుడు ఎరుక రూపంలోనే ఉంటుందనే అద్వైతిక వివరణను కూడా ఆమె అవగాహన చేసుకున్నారు. ఈ పరిజ్ఞానము ఆమెను అంతరంగంలోనికి ప్రవేశించి దాన్ని అనుభవంలోనికి తెచ్చుకొనమని ప్రోత్సహించింది. శంకరమ్మాళ్ళు చాలా పవిత్ర ప్రదేశాలను, ఆలయాలను సందర్శించారు. ఆమె సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికై తహతహలాడారు. కానీ దాన్ని పొందగలగాలంటే గురువు పాదాల వద్దకు చేరితే కానీ సాధ్యపడదని ఆమెకు తెలుసు. తనలో ఉన్న ఈ తపన గురించి కానీ పరిజ్ఞానాన్ని గురించి కానీ ఎవరికీ చెప్పుకోలేకపోయింది ఆమె. సద్గురువైన రమణులు ఆమెను ఇంకా సమస్యల్లో ఉంచుతారా? త్వరలోనే ఆమె సోదరుడు అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించటానికి అరుణాచలానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది అంటే, ఆ అన్నా చెల్లెళ్ళు లింగాకారంలో ఉన్న స్వామిని అర్చిస్తూ ఉండగా ఎక్కడి నుండో వచ్చాడో ఒక తెలియని పూజారి, ఓహో మీరిద్దరూ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారన్నమాట అన్నారు. శంకరమ్మాళ్ళు మొదటిసారిగా ఆ పేరు వినింది. కానీ ఆమె పారవస్యంతో కొద్ది క్షణాల పాటు శరీర స్పృహనే కోల్పోయింది. ఆమె సోదరుడు అది గుర్తించి ఆమెను రమణాశ్రమానికి తీసుకెళ్లాడు. శంకరమ్మాళ్ళు భగవాన్ ఎదుటకు వెళ్ళినప్పుడు ఆమెను ఆయన కరుణరసపూరితమైన చిరునవ్వుతో చూశారు. నా వద్దకు రావడానికి నీకింతకాలం పట్టిందా అని ప్రశ్నిస్తూ ఉన్నట్లు ఉంది ఆ చూపు. చాలామంది ఇతర భక్తులు తమకు కూడా ఆ చూపు అలానే కనిపించదని అన్నారు. కైవల్య నవనీతంలోనూ యోగ వాసిష్టంలోనూ చెప్పబడ్డ జ్ఞాని యొక్క లేదా సాక్షాత్కారం పొందిన వాని యొక్క లక్షణాలన్నీ కూడా ఆయనలో కనిపించినాయి ఆమెకి. మొదటి చూపులోనే ఆయన మానవ రూపం ధరించిన దైవమని కూడా ఆమె గుర్తించింది. భగవాన్ ఆమెను చూచి చిరునవ్వు నవ్వగానే ఆయనే తన సద్గురువు కూడా అని ఆమె నిశ్చయించుకుంది. సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసము ఆమె సద్గురువు కావాలని కోరుకుంది. ఎట్టకేలకు ఆయన సన్నిధికి చేరుకుంది. ఈ విధమైన పారవస్యము అత్యున్నతమైన స్థితిగా కైవల్య నవనీతంలోనూ యోగ వాసిష్టంలోనూ తెలుపబడి ఉంది. ఈ స్థితిలో ఏ ఆలోచనలు ఉండవు, కేవలము సద్గురువు పంపిన ఆలోచనలు తప్ప. శంకరమ్మాళ్ళు ఆశ్రమంలోనే ఉండిపోయి తన జీవిత పర్యంతరము సద్గురువు సేవ చేయాలని కోరుకుంది. శంకరమ్మాళ్ళు తన జీవితంలో ఏమీ కోరుకోలేదు. ఆఖరికి తన సోదరుని కూడా ఏమీ అడగలేదు. ఆయన ప్రోత్సాహం వల్లనే అనేక ఆలయాలు, పవిత్ర ప్రదేశాలు చూశారు. ఆమె హిందూ సిద్ధాంతాల ప్రకారం నడుచుకున్నారు. సోదరి తన సోదరుని మాటకు తలవొగ్గి ఉండాలనే సిద్ధాంతం. ఇప్పుడు మొదటిసారిగా ఏదో అడగాలని భావించారు. ఆమె సోదరునితో, దయచేసి నన్ను ఇక్కడ వదిలి వెళ్ళండి, నన్ను సద్గురు సేవ చేసుకోనివ్వండి అన్నారు.
శంకరమ్మల్ సోదరుడు సద్గురువు చెంత నుండి ఆయనను సేవించుకోవాలని ఆమె తపనను గుర్తించారు. ఆయన వెంటనే ఆశ్రమ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ సర్వాధికారి చిన్నస్వామి దేని గురించో ఆందోళనతో ఉన్నారు. ఆశ్రమ సభ్యులతో ఏదో విషయాన్ని చర్చిస్తూ ఉన్నారు. వారు ఇలా అనుకుంటూ ఉన్నారు, శాంతమ్మాళ్ అనే ఆశ్రమ వంట మనిషి కొద్ది రోజుల పాటు ఆశ్రమానికి దూరంగా వెళ్తున్నారు కదా. ఇంతమంది సందర్శకులకు, రానున్న ప్రముఖ వ్యక్తులకు ఎవరు వంట చేస్తారు? అదే భగవాన్ అనుగ్రహము లీల కూడా. తన సోదరి ఆశ్రమంలో ఉండిపోవాలనుకుంటున్నదని శంకరమ్మాళ్ సోదరుడు చిన్నస్వామితో చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆమె వంట చేస్తుందా అని అడిగారు. శంకరమ్మాళ్ సంతోషంతో అంగీకరించి రమణాశ్రమంలో ఉండిపోయింది. భగవాన్ తరచుగా వంటగోదులకి వస్తూ ఉండటం వల్ల శంకరమ్మాళ్ భగవాన్కి కనుచూపు మేరలో ఉండటం సాధ్యపడింది. అందుకు ఆమె ఎంతో సంతోషించారు. ఎందుకంటే భగవాన్ జ్ఞాని అనే పదానికి ఖచ్చితమైన ఉదాహరణ కాబట్టి. ఆయన యొక్క ప్రతి కదలిక అందంగా, ఖచ్చితంగా, వంక పెట్టలేని విధంగా ఉండేవి. ఆయన చూపు, ఆయన నడక, ఆయన కదలికలు, సంజ్ఞలు, ఆఖరికి ఆయన ఒక కప్పును కింద పెట్టడం కూడా ఎంతో చక్కగా, హుందాగా ఉండేవి. ఆమె ఎల్లప్పుడూ అంతరంగికమైన సంతోషంలో మునిగి ఉండేది. అందుకని ఆమె గురించి వ్రాయటానికి సమాచారం ఏమీ లభ్యం కాలేదు. అందుకని ఏ రికార్డులోనూ ఆమె పేరు వ్రాయబడలేదు. చలం గారు ఆశ్రమ వంటశాలలోని సహాయకులను అందరినీ విడివిడిగా ప్రశ్నాపూర్వక సంభాషణ చేసి వారి ఫోటోలను తీసుకున్నప్పుడు ఆమె తన ఫోటో తీయడానికి అనుమతించలేదు. కానీ ఆమె గురించి ఒక విషయం చెప్పవలసిన అవసరం ఉంది. పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కానీ, వంటగదిలో ఒక మూల మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు కానీ ఎల్లవేళలా ఆమె నిరంతర ఆనందంలో నిలిచి ఉండేవారు. ఆమె ఎప్పుడూ కూడా ప్రశాంత స్థితిలోనే ఉండేవారు. 1956లో నా డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు ఉద్యోగం దొరికే వరకు కూడా నేను రమణాశ్రమంలోనే ఉన్నాను. అప్పటికి నాకు 22 సంవత్సరాలు. 2 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా నాకు ఉద్యోగం దొరకలేదు. భగవాన్ నన్ను తన వద్ద శిక్షణ పొందటానికై ఉంచుకున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తులను, మహాత్ములను కనిపెట్టి చూసుకోవలసిందిగా నాకు చెప్పారు. నా పాఠశాల ఉపాధ్యాయులైన టీకే సుందరేశ్ అయ్యర్ నాకు శిక్షణ ఇచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఆయన నన్ను మహాత్ములకే కాక పాత భక్తులకు కూడా పరిచయం చేశారు. అప్పుడు నేను శంకరమ్మాళ్ళని గమనించాను. అప్పటికి ఆమె వయసు 60 సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ ఒక మూల కూర్చొని ఉండేవారు. ఆమె ఎప్పుడూ ఒక మాట కూడా మాట్లాడేవారు కాదు. నిజానికి భగవాన్ జీవించి ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆయనతో కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు. దానికి కారణం ఏమంటే అడగకుండానే భగవాన్ తన అనుగ్రహాన్ని ఆమెపై కురిపించేవారు. అందుకని మాటలతో పని ఉండేది కాదు. ఆమె సన్నగా, నల్లగా ఉండి ఆకర్షణీయంగా ఉండేది కాదు. ఆమె ముభావంగా ఉండే స్వభావం కలది. ఆమె కలుపుగోలుగా ఉండకపోవటం వల్ల ఎవరూ ఆమె దగ్గరకు వెళ్ళేవారు కాదు. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ బహుశా భగవాన్ కృప వల్ల కాబోలు నాకెప్పుడూ ఆవిడ పట్ల ఆకర్షణ ఉండేది. నేనే వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నప్పుడు ఆమె ముభావంగా ఉండేది. చివరకు ఒకరోజు నాకు భగవాన్ గురించి చెప్పండి అన్నాను. చెప్పేదాకా నేను ఆమెను వదిలిపెట్టలేదు. భగవాన్ యొక్క మౌనమే ఆయన సూటి బోధ. ఆయన మౌనాన్ని అవగాహన చేసుకోలేని వారికి మాత్రమే ఆయన ఆత్మవిచారణను బోధించేవారు. అందువల్ల ఆయన బోధలలో ఆత్మవిచారణకు ద్వితీయ స్థానమే ఉన్నది. ఆయన బోధను తన అనుగ్రహ వీక్షణంతోనే చేసేవారు. ఈ చూపునే మురుగనారు ఇతరులు కృపా వీక్షణమని, అనుగ్రహ వీక్షణమని అంటారు. భగవాన్తో మాట్లాడవలసిన అవసరం ఎప్పుడూ ఉండేది కాదు. ఆయన నన్ను నిదానంగా, నిలకడగా, పరిపక్వత చెందినట్లుగా చేశారు. భగవాన్ భక్తులందరూ ఆయన అనుగ్రహ వీక్షణాన్ని ఎక్కువగా పొగుడుతారు. కానీ ఆయన అంతర మౌనానికి ఆ వీక్షణం కేవలము బాహ్య వ్యక్తీకరణ మాత్రమే. మౌనమే భగవాన్ స్థితి. ఆయన సూటి బోధ మౌనం ద్వారా మాత్రమే జరిగేది. ఆయన మౌనమనే సందేశాన్ని అందుకున్న వారెవరికీ కూడా ఆయనతో మాట్లాడవలసిన పని కానీ, ఆయన బోధలతో పని కానీ ఉండదు. మౌనం ద్వారా జరుపబడే ఆయన నిగూఢమైన
కార్యాన్ని నేను మాటల్లో ఎలా వ్యక్తపరచగలను అని అన్నారు ఆవిడ. నేను ఆవిడ ప్రశాంతంగా ఉండనివ్వడానికి సిద్ధంగా లేను. ఒక ఇనుప రేణువు అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్లుగా నేను ఆవిడ పట్ల అయ్యాను. ఆవిడ వంటగదిలోని పనిని చాలా శ్రద్ధగా నిర్వహించేవారు. అందులో నుండి ఎప్పుడూ తప్పుకునేది కాదు. నేనెప్పుడూ పనిగట్టుకొని ఆవిడను ప్రశ్నిస్తూనే ఉండేవాడిని. నేను ఎల్లప్పుడూ ఆవిడను మీరే స్థితిలో ఉన్నారు అని ప్రశ్నించేవాడిని. మీరు బాగా చురుకుగా ఉన్నారు కాబట్టి మీరు సమాధి స్థితిలో లేరు. మీరు కళ్ళు తెరుచుకొని ఉన్నారు, కానీ ఆయన ఒక విధమైన మౌనంలో ఉన్నారు. అది ఎటువంటి స్థితి? మీరు దయచేసి నాకు చెప్తారా అని అడిగేవాడిని. శంకరమ్మాళ్ళు సూక్ష్మబుద్ధి కలవారే కాదు, దృఢమైన స్వభావం కలవారు కూడా. ఆమె తన పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. ఆమె తన పనిని ఎంతో శ్రద్ధతో ఏకాగ్రతతో చేసేవారు. ఆమె ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించేవారు కాదు. ఈ గుణాలన్నీ ఇతరులు ఆమెను తప్పుకొని తిరిగేలా చేశాయి. కానీ నా మీద మాత్రం అవి వ్యతిరేక దిశలో పనిచేశాయి. నేను ఆవిడ వైపు బలంగా ఆకర్షితుడైనాను. ఆవిడ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆమె పట్ల నా గౌరవము పెరిగింది. ఆవిడ చాలా అసాధారణమైన వ్యక్తి అని నాకు విశ్వాసం కలిగింది. అందుకని ఆమె ఎల్లప్పుడూ సమస్థితిలో ఉండుటకు గల రహస్యమేమో చెప్పమని ప్రాధేయపడేవాణ్ణి. చాలాసార్లు పట్టుదలగా ప్రయత్నించిన తర్వాత ఆఖరికి ఆమె కొంచెం మెత్తబడ్డారు. ఆమె ఇలా వివరించారు. నాకున్నటువంటి ఈ అంతరంగికమైన ఆనందాన్ని చూసి నేనే తికమక పడేదాన్ని. ఈ స్థితి మన పవిత్ర గ్రంథాల్లో ప్రశంసించబడింది. నేను చాలా సామాన్యమైన స్త్రీని కాబట్టి ఈ స్థితిని గూర్చి సందేహంలో ఉండేదాన్ని. మహర్షులు, మహాత్ములు కూడా ఈ స్థితిని అందుకోవడానికి ఏళ్ల తరబడి తపస్సు చేసేవారని మన వేదాల్లో ఉంది. నేను నిజంగా ఆ స్థితిలోనే ఉన్నానా అని నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఇటువంటి సందేహాల్లో కూరుకొని పోయి ఎవరిని అడగాలో తెలియక ఆవిడ అవకాశం కోసం వేచి ఉన్నారు. ఒకరోజు ఉదయపు పలహారం తర్వాత ఆమె భగవాన్ మాత్రమే ఉన్నారు. తాను నిజంగా అటువంటి అసాధారణమైన ప్రశాంతి స్థితిలో ఉన్నానా అని ఆయన్ను ఎలా అడగాలా అని ఆమె ఆలోచిస్తున్నారు. శంకరమ్మాళ్ భగవాన్కి సాగిలపడి నమస్కరిస్తున్నప్పుడు కైవల్య నవనీతంలోని ఒక పద్యం ఆమెలో స్ఫురించింది. అందులో గురువు శిష్యుని నీవేం అర్థం చేసుకున్నావో చెప్పు అంటారు. ఆ శిష్యుడు చేతులు జోడించి గురువుగారితో ఇలా అంటారు. ఓ ప్రభు, నా హృదయంలో సత్యమై ఉంటూ నా లెక్కలేనన్ని జన్మలన్నింటిలోనూ నడిపించింది మీరే. మానవ శరీరాన్ని ధరించి నన్ను విముక్తుణ్ణి చేసి నీ బోధ ద్వారా ఈ అంతర్గత ఆనంద స్థితిని ప్రసాదించిన మీకు జయమగుగాక. నన్ను ముముక్తుణ్ణి చేసిన మీ అనుగ్రహానికి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నీ పవిత్ర పాదాలకు జయమగుగాక అని. ఆమె ఈ పద్యాన్ని పాడినప్పుడు భగవాన్ ఆమె వైపు కరుణతో చూసి అంటారు, అందులో సందేహించడానికి ఏముంది అని. అవును, దానికి జవాబు తర్వాత పద్యంలో ఉంది. ఆ పద్యము ఏమంటుందంటే శిష్యుని వివరణ విన్న తర్వాత గురువు పరమానందపడిపోతారు. గురువు శిష్యుని దగ్గరకు రమ్మని కౌగలించుకొని ఆత్మనిష్ఠుడవై ఉండి ఈ ఆంతరింగికమైన ఆనందంలో నిలిచి ఉంటూ అజ్ఞానము, అస్థిరత్వము, తప్పుడు జ్ఞానం అనే 3 అవరోధాలకు తావివ్వకుండా ఉండటమే నీవు నాకు ఇవ్వగలిగిన అత్యున్నత పురస్కారం. శిష్యునకు బోధించడము, ఆ శిష్యుడు దాన్ని గ్రహించడము. 2వ భాగంలో గురువు నువ్వేమి అర్థం చేసుకున్నావో చెప్పమనగా ఆ శిష్యుడు మేధస్సుచే కాక అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న దాన్ని వివరించడం ఉంటుంది. అందుకే కైవల్య నవనీతము చాలా ముఖ్యమైన గొప్ప పుస్తకం. శంకరమ్మాళ్ళు భగవాన్ వైపు చూశారు. భగవాన్ కూడా ఆమె వైపు కొన్ని నిమిషాలు స్థిరంగా చూశారు. శంకరమ్మాళ్ కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆమె పదే పదే ఆయన పాదాలకు మొక్కారు. అప్పటి నుండి నేను ఆ స్థితిలోనే ఉన్నాను, ఏ ఆలోచన లేకుండా అన్నారు శంకరమ్మాళ్. మనము ఎంతగా చదివినప్పటికీ అవి జీసస్ యొక్క, బుద్ధుని యొక్క లేదా రమణుల యొక్క బోధలు కానివ్వండి, మనం వాటిని ఆచరించడం అసాధ్యం అనే అభిప్రాయంతో వాటికి కొంత దూరంలోనే ఉంటాం. ఇది మానవ మేధస్సు కల్పించిన పరిధి. అది జీసస్కు, బుద్ధునికి, రమణులకు సాధ్యమైంది. కానీ
నాకెలా సాధ్యమవుతుంది అనుకుంటాం మనం. ఆమె చనిపోయే వరకు ఆమెకు సన్నిహితంగా ఉండే సద్భాగ్యం నాకు కలిగింది కనుక ఆమె నుండి నేను గ్రహించగలిగాను. ఆమె సత్యాన్ని జీవించింది, అందుకని నేను ఆమె నుండి చాలా స్పష్టతను పొందాను. ఒకసారి నేను ఆమెను నా సాధనలో సహాయకారిగా ఉండేందుకు భగవాన్ రాసిన 2 పద్యాలను సూచించమని కోరా. వెంటనే ఆమె తమిళ అక్షరమణ మాలలోని 2 పద్యాలను పాడారు. నావికుడు లేని ఓడ పెను తుఫానులో చిక్కుకున్నట్లు సంసార సాగరంలో చిక్కుకున్న నన్ను కాపాడు. ముక్కులేని వాని ముందు చూపబడు అద్దం వలె కాక నన్ను ఆదరంతో కౌగిలించుకొని కరుణింపుము. అరుణాచల, వాటి ప్రత్యేకత ఏమిటి అని అడిగే లోపుననే ఆమె వివరించారు. ప్రారంభంలో సాధకులు వారిలో 2 లోపాలను చూస్తారు. ఒకటి, వారిలో పరిపూర్ణత లేదు, అనేక లోపాలున్నాయి అని. సాధనలో వారు ఎదుర్కొనే తీవ్రమైన అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలియకపోవటం అనేది. ఈ 2 సాధకుని నిస్పృహలో ముంచేస్తాయి. ఈ 2 పద్యాలతో అలా పైకి కనిపించే భయాలను తొలగిస్తారు భగవాన్. ఆ ఉన్నతమైన శక్తికి పూర్తిగా శరణాగతి చెందటమే అన్ని ఆధ్యాత్మిక జబ్బులను నయం చేసే సర్వరోగ నివారణి. జ్ఞానమును స్వచ్ఛమైన పాలతో కానీ అమృతంతో కానీ పోల్చవచ్చు. శరణాగతి అనేది వాటిని తనలో ఉంచి జాగ్రత్తపరిచి మనకు అందించే పాత్ర వంటిది. శరణాగతి సాధకుని తన హృదయంలోనికి మునుగునట్లు చేస్తుంది. శంకరమ్మాళ్ళు మరణ సమయంలో పూర్తి స్పృహలోనే ఉన్నారు. ఆమె కన్నులు మూసుకొని చిరునవ్వుతో శరీరాన్ని వదిలివేశారు. మరణం ఆమెను భయపెట్టలేదు. ఆమెను ఆశీర్వదించమని కోరగా ఆమె చిరునవ్వు నవ్వి అన్నారు, ఇవ్వటము పుచ్చుకొనటము అనే ఈ మాటలేంటి? నీ లోపల ఉన్న ఆనందంలో నిలిచిపో. నువ్వు ఇప్పటికే అదిగా ఉన్నావు, ఎల్లప్పుడూ అందులోనే ఉన్నావు అని అన్నారు శంకరమ్మాళ్. రేపు ఇంకొక శిష్యుల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.